హాయ్ హాయ్ మామ. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలు చూసుకున్నాం కదా, ఏమని ఈ గ్రాఫ్ కలరింగ్ అంటే ఏంటి అంటే వాడు ఎలా ఇవ్వచ్చు అంటే, మీకు బ్రీఫ్ చెప్తే ఎలా ఇవ్వచ్చు అంటే, వాడు ఒక 4 గ్రాఫ్స్ ఇవ్వచ్చు. సప్లై ఎలా ఇచ్చిందంటే వాడు 4 గ్రాఫ్లు ఇచ్చి దీన్ని కలరింగ్ చేయమన్నాడు. మా దోస్తులు అందరూ కలరింగ్ చేసిరు, పాస్ అయ్యారు సప్లై. సో ఇప్పుడు నేనేం చెప్తా అంటే, గ్రాఫ్ కలరింగ్ అలా అడగచ్చు, లేకుంటే ఏమడవచ్చు, వాడు క్రోమాటిక్ నెంబర్ యూజ్ చేసి గ్రాఫ్ కలర్ ఏమనొచ్చు, ప్రాపర్ కలరింగ్ 4 కలర్ ప్రాబ్లమ్ ఏమన్నా మీకు డీటెయిల్గా ఏంటంటే నేను ప్రాబ్లం చెప్పకుండా మీకు కాన్సెప్ట్ చెప్పిన, అంటే ఎలా ఎలాబరేట్ చేయాలి, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇష్టం. సో ఇది మన 2లో ఈ గ్రాఫ్ కలరింగ్ ఒక పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పినట్టే ఐసోమార్ఫిజం అంటే ఏందో చెప్తా. ఐసోమార్ఫిజం, ఈ ఐసోమార్ఫిజం తర్వాత నెక్స్ట్ వీడియో మనం ఏం చెప్పుకుందామంటే, ట్రీ అంటే ఏంది, స్పానింగ్ ట్రీ అంటే ఏంది, దాంట్లో మనం క్రుషికల్ అండ్ ప్రిమ్స్ అంటే ఏందో చూసుకుందాం బెస్ట్. ఇక్కడ దాకా ఇది అయిపోయింది. నెక్స్ట్ బైనరీ చెప్పి బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ చెప్పుకుంటే మనకు ఈ 3 టాపిక్లో ఒక 5 మార్క్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ 100కి 95% ఉంటుంది. నెక్స్ట్ మనం మళ్ళీ గ్రాఫ్స్లో మనం హ్యామిల్టన్ గ్రాఫ్, ప్లేనర్ గ్రాఫ్, మల్టీ గ్రాఫ్, యూలర్ సర్కిల్ టాపిక్ ఒక చిన్న టాపిక్ వేసుకొని వెళ్ళిపోదాం. 15 minutes కంప్లీట్ అయ్యేది. సో ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఐసోమార్ఫిజం అంటే ఏందో చెప్తా. ఈ ఐసోమార్ఫిజం మేము బ్రీఫ్గా చెప్పాలంటే, ఐసోమార్ఫిజం వాడు ఏం చేస్తారంటే 2 గ్రాఫ్స్ ఇచ్చి ఇవి ఐసోమార్ఫిజమా కాదా, అవునా కాదా అని అడుగుతారు. మ్యాక్సిమం 70 to 80% అవి ఐసోమార్ఫిజమే ఉంటాయి. ఒక 20-30% ఐసోమార్ఫిజం ఉండవు. ఇప్పుడు వాడు ఒక 5-6 మార్కులకు ఇస్తుందంటే ఐసోమార్ఫిజం ఉండాల్సిందే కదా, బేసిక్గా థింక్ చేస్తే. సో ఇప్పుడు ఈ ఐసోమార్ఫిజంలో ఏముంటాయంటే మనకు ఒక 6 పాయింట్స్ ఉంటాయి మనకు. అంటే వాడు 2 గ్రాఫ్లు ఇస్తారని చెప్పిన, ఈ 2 గ్రాఫ్లు ఐసోమార్ఫిజమా కాదని చెప్తే 6 పాయింట్స్ ఏమేమి ఉంటాయి అంటే, బ్రీఫ్గా 6 పాయింట్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏముంటాయంటే, నంబర్ ఆఫ్ వర్టిసెస్ సేమ్ ఉన్నాయా లేవా. వర్టిసెస్ అంటే మీకు ఐడియా ఉంది, అంటే ఇది గ్రాఫ్ అంటూ దీనిలో ఇవి వర్టిసెస్ అంటాం. నంబర్ ఆఫ్ వర్టిసెస్ సేమ్ ఉన్నాయా లేవా అంటే, ఇక్కడ ఒక 4 ఉన్నాయి, ఇంకో గ్రాఫ్లో కూడా 4 ఉండాలి, అట్లా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ సేమ్ ఉన్నాయా లేవా అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదొకటి తీసుకున్నాం అనుకో, ఈ నంబర్ ఆఫ్ వర్సెస్ 4 ఉన్నాయి, నంబర్ ఆఫ్ వర్సెస్ 4 ఉన్నాయి, ఎడ్జెస్ ఎన్ని 1 2 3 4, ఇవి ఎడ్జ్ 1 2 3 4. సో ఎడ్జెస్ కూడా సేమ్ ఉన్నాయి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే డిగ్రీ సీక్వెన్స్ అని ఉంటుంది. డిగ్రీ సీక్వెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ వర్టిసెస్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 1 2, అంటే జాయింట్ 1 2 ఉన్నాయి కదా. సో 2 దీనికి 1 2 2 దీనికి 1 2 2 ఇట్లానే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో 3 పాయింట్, ఫస్ట్ 3 పాయింట్ రాసేస్తాం. 4వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ వర్టిసెస్కి సేమ్ డిగ్రీ సీక్వెన్స్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే 1-to-1 కరస్పాండింగ్ బిట్వీన్ ద వర్టిసెస్ అంటాం. అంటే ఎవ్రీ వర్టిసెస్ ఆఫ్ గ్రాఫ్ 1 దేర్ షుడ్ బి ఈక్వలెంట్ వర్టిసెస్ ఇన్ గ్రాఫ్ 2. అంటే ఈడ ఈక్వల్, ఎలా ఈక్వల్ అని చెప్తాం అంటే, డిగ్రీ సీక్వెన్స్ బట్టి ఈక్వల్ అని చెప్తాం. సో 4th పాయింట్ అయిపోయింది. 5th పాయింట్ ఏంటంటే, ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఉండాలి. అంటే నువ్వు తీసుకుని ఈ వర్టెక్స్ సేమ్ అంటున్నావు ప్రీవియస్ పాయింట్లో. సో ఈ వర్టెక్స్కి ఎంత అయితే లింక్ ఉందో, ఇప్పుడు ఇది ఇంకోటి సేమ్ ఉంటుంది కదా, ఇది ఇంకోటి. సో ఇలా 2 కలిసినావు, ఈడ కూడా ఇంకా 2 కలిసే ఉండాలి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తే బ్రీఫ్ నేను ఒక ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నా. 5వ పాయింట్ ఎడ్జ్ ప్రిజర్వింగ్. సో 6వ పాయింట్ ఏంటంటే, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఉంటుంది. మీరు మ్యాట్రిక్స్ చేసేస్తారు, మీరు 1-1లో వేసేసారు, పాస్ అయిపోయారు. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో నేను ఇప్పుడు ఐసోమార్ఫిజం గురించి బ్రీఫ్గా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్లేలిస్ట్లో లింక్ పెట్టేస్తాను, డైరెక్ట్ నా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసి మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఐసోమార్ఫిజం వెళ్ళిపోదాం. సో నేను చెప్పినట్టు గ్రాఫ్ ఐసోమార్ఫిక్, షో దట్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ ఆర్ నాట్, అంటే ఐసోమార్ఫిక్ ఉన్నాయా కాదా అని అర్థం. 2 గ్రాఫ్లు ఇస్తాడు. సో ఇట్లా 2 గ్రాఫ్లు ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే, టు ప్రూవ్ ద గ్రాఫ్ G1 అండ్ ద G2 గ్రాఫ్ ఆర్ ఐసోమార్ఫిక్, ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కన్సిడర్డ్. మీకు ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పిన, ద నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ G1 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ G2. ఇది G1 గ్రాఫ్ అనుకుంటే వర్టిసెస్ ఉన్నాయి 6 ఉన్నాయి. ఇక్కడ ABCDEF మొత్తం ఎన్ని 6 ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్, నంబర్ ఆఫ్ వర్టిసెస్. ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్. సో సెకండ్ పాయింట్ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అన్న. సో ఇక్కడ చూసుకో, 1 2 చూడు, 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం చూడు, 1 2 3 4 5 6 7 8 9 ఎడ్జెస్ ఎన్ని, 9 ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9. అర్థమైందా? చూడు, 1 2 3 4 కదా, 5 6 7 8 9 ఎడ్జెస్ ఉన్నాయి. సో సాటిస్ఫై. ఫస్ట్ పాయింట్ ఏమో నంబర్ ఆఫ్ వర్టిసెస్ సాటిస్ఫై, సెకండ్ పాయింట్ ఏమో నంబర్ ఆఫ్ ఎడ్జెస్ సాటిస్ఫై. ఇప్పుడు ఏం చేద్దాం, డిగ్రీ సీక్వెన్స్ కనుక్కుందాం. డిగ్రీ సీక్వెన్స్ ఏంటంటే, నేను ఏం చేస్తాను అంటే, 1 అని పెట్టి దీనికి ఎన్ని వర్టిసెస్ ఎడ్జెస్ ఉన్నాయి, 1 2 3. సో దీని డిగ్రీ సీక్వెన్స్ 3, దీనికి 1 2 3, దీని డిగ్రీ సీక్వెన్స్ 3, దీనికి 1 2 3 3 1 2 3 3 1 2 3 ఇట్లా డిగ్రీ సీక్వెన్స్. ఇప్పుడు డిగ్రీ సీక్వెన్స్ ఇప్పుడు చూసుకుంటే
ఫస్ట్ దానికి 3 ఉంది, సెకండ్ దానికి 3, థర్డ్ దానికి 3, ఫోర్త్ 3, ఫిఫ్త్. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఈ ప్రాబ్లంలో 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇలా రాసుకుంటున్నాం. సో ప్రతి ప్రాబ్లం మనకు అసెండింగ్ ఆర్డర్ ఉండాలి. సో నెక్స్ట్ దీనిలో డిగ్రీ సీక్వెన్స్ చూద్దాం. ఏకి ఎంత ఉంది? 3 వర్టిసెస్, బీకి 3 వర్టిసెస్, సికి 3, ఇట్లా అంటే వర్టిసెస్ ఎడ్జెస్ అనమాట. సో డిగ్రీ సీక్వెన్స్ దీనికి 3, 3, 3. సో 3 పాయింట్లు మనకు వచ్చినాయి. సో మ్యాక్సిమం ఒక 3 పాయింట్స్ వచ్చిందంటో అదే పక్క మన ఒక 70 to 80% ఐసోమార్ఫిజం అనే అనుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకు ఎగ్జామ్లో మీకు ఒక చిన్న ఏదైనా దాని ఏమంటే స్కామ్ పాయింట్ చెప్పాలంటే ఒక 4 నీకు సాటిస్ఫై అయితే 5వ పాయింట్ సాటిస్ఫై అయిపోతే మెల్లగా ఐసోమార్ఫిజం చేసేయాలి. అంటే అలా మేము కూడా చేసిన వాళ్ళం అలా అలాని కాదు, వస్తే మ్యాక్సిమం ఏదైనా మీరు మిస్టేక్ చేస్తే చెప్తున్నాను నేను అంతే. సో నేను ఎక్స్ట్రా ఒక 4th పాయింట్ అనేది యాడ్ చేద్దాం, అంటే కొంచెం మార్కులు రానికే. సో ఎక్స్ట్రా 6 పాయింట్స్ చాలు మనకు. ఫస్ట్ నేను 4th పాయింట్ యాడ్ చేస్తాను. సైక్లిక్ పాత్ ఇన్ G1 ఇస్, అంటే ఈడ సైక్లిక్ పాత్ మినిమం సైక్లిక్ పాత్ ఎంత ఉంది, మ్యాక్సిమం సైక్లిక్ పాత్ ఎంత ఉంది. ఈడ కూడా మినిమం అంతే ఉండాలి, మ్యాక్సిమం అంతే ఉండాలి. మినిమం చూద్దాం. 1, 2, 3 అంటే ఎన్ని ఉన్నాయి మనకు చూడు. 1, 2, 3 మినిమం సైకిల్ 1 to 5, 1 to 5, 5 to 1 చూడు. 1, 5, 4, 1. సో మినిమం ఎంత ఉంది? 3 ఉంది. మ్యాక్సిమం ఎంత ఉంది? 1, 2, 3, 4, 5, 6. మ్యాక్సిమం 6 ఉంది. సో ఈడ కూడా మినిమం ఎంత ఉంది? 1, 2, 3. మ్యాక్సిమం 1, 2, 3, 4, 5, 6. అర్థమైందా? సైక్లిక్ పాత్ అని చెప్పి ఒక న్యూ పాయింట్ యాడ్ చేసాం. సైక్లిక్ పాత్ ఇది చూడండి. ఇలా పాయింట్స్ రాసుకుంటూ పోవాలి మనం నీట్గా. సో పాయింట్స్ అయిపోయినాయిగా నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వర్టెక్స్ ప్రిజర్వింగ్. సో వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే ఏం లేదు, మనం ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే ఫర్ ఎవ్రీ వర్టెక్స్ ఇన్ ద గ్రాఫ్ G1 ఈజ్, అంటే సేమ్ వర్టెక్స్ అనేది ఉంటుంది. అంటే ద వర్టెక్స్ ఇన్ G1 హ్యాస్ సేమ్ ద డొమైన్, ద ఇమేజ్ ఆఫ్ వన్ వర్టెక్స్ వుడ్ బి ఇన్ ద అనదర్ గ్రాఫ్ అన్నట్టు. అంటే మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ సాటిస్ఫై చేయాలి కదా, 1 ఫంక్షన్ అండ్ ఆన్ 2 ఫంక్షన్. సో 1 ఫంక్షన్ అంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ ఇంకో గ్రాఫ్లోనే ఇమేజ్ అని ఉంటుంది. దీన్ని మనం వర్టెక్స్ ప్రిజర్వింగ్లో కవర్ అయిపోతుంది మనకు. వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ ఈడు ఉందనుకో, ఇప్పుడు ఈ పాయింట్ ఈడు ఉందనుకో, ఈ వర్టెక్స్ ఇదే పాయింట్ ఈడు ఉండొచ్చు. ఈ పాయింట్ని ఎలా కనుక్కోవాలో సేమ్ అంటే బై యూజింగ్ ద డిగ్రీ సీక్వెన్స్. మనకి ఈ ప్రాబ్లంలో అడ్వాంటేజ్ ఏంటంటే డిగ్రీ సీక్వెన్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయి. సో మనకు అంత డిఫికల్ట్ ఏముండదు, ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు సింపుల్ చెప్పేస్తా, మీకు అర్థమైపోద్ది. సో చూద్దాం ఒకసారి, ఇది పెట్టుకొని చూద్దాం. సో చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను 1 అని పెట్టి 1కి ద డిగ్రీ ఆఫ్ 1 ఎంత? ద డిగ్రీ ఆఫ్ 1 3 అంతే. సో డిగ్రీ 3 పెట్టుకొని ఇక్కడ చూడండి 1 ఉంది, నేను ఒకటి ఎఫ్ అనేది తీసుకుంటాను. సో ఎఫ్కి డిగ్రీ 3, 1 ఎఫ్. తర్వాత నేను ఏం చేస్తాను, దీన్ని కరస్పాండింగ్ 1కి ఏమేమి ఉన్నాయి కరస్పాండింగ్ 5, 2 and 4, 5, 2, 4. సో ఎఫ్కి కరస్పాండింగ్ ఏమున్నాయి, ఎఫ్కి డిబిఈ. సో ఇది దాకా మనకు కవర్ అయిపోయింది. నేను ఏం చేస్తాను అంటే 1కి అండ్ ఎఫ్కి కరస్పాండింగ్ అని ఫిక్స్ చేస్తా. 1కి ఎఫ్కి కరస్పాండింగ్ అని ఫిక్స్ చేస్తా. ఇప్పుడు మనకి ఏమున్నాయి 5, బి ఉంది, డి ఉంది, ఈ ఉంది. దీంట్లో ఏదన్నా 5 కరస్పాండింగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది మ్యాచింగ్, ఇది అడ్జసెన్స్ ఉన్నప్పుడు ఇది కూడా అడ్జసెన్స్ ఉంది ఇట్లా. సో నేను ఏం చేస్తాను అంటే 5కి నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తానండి, ఫస్ట్ పాయింట్ ఏమో. సో నెక్స్ట్ పాయింట్ 5కి తీసుకుంటా. సో 5కి తీసుకొని 5కి అడ్జసెన్స్ ఏమేమి 5కి సింపుల్ చూడండి. 5కి 4, 1 and 6, 1, 6, 4 ఎట్లా రాసుకోవచ్చు. సో డీకి ఏదైతే ఉంది, డి తీసుకున్నా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 5ని డీని కలుపుదామని డి తీసుకున్నా. డీకి ఏదైతే ఉంది, డీకి చూసుకోండి సిఈఎఫ్. సో నేను 5కి డీకి అనేది ఫిక్స్ చేసేసిన నేను, అంటే ద వర్టెక్స్ ప్రిజర్వింగ్ అని చెప్పి 1 ఫంక్షన్ అని చెప్పి ఫిక్స్ చేసేసిన. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఇక్కడ మనం ఆల్రెడీ 1కి ఏమి ఇచ్చినా ఎఫ్ ఇచ్చినాం. సో 1కి ఎఫ్కి ఫిక్స్ ఆల్రెడీ ఉంది, మనకు 6 ఉంది కదా, 6, 4 ఒకటి ఉంది, అర్థమవుతుందా. సో 6 ఒకటి 4 ఒకటి ఉంది కదా, నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి 6 ఒకటి 4 ఒకటి ఉంది. నేను 4కి 4 ఉంది చూస్తారా, 4కి నేను ఏది ఇస్తా, ఈ అనేది ఇచ్చేసి. సో ఇక్కడ మనకు చూడండి 6, 4 ఉంది, సిఈ అని ఉంది. నేను 4కి ఈ అనేది ఇచ్చేసి ఫిక్స్. మనం ఇక్కడ ఏదన్నా ఎందుకు ఇవ్వచ్చు ఇక్కడ ఏదన్నా అంటే మీరు డిగ్రీ చూసుకోండి. సో ఇక్కడ డిగ్రీ 3, ఈ డిగ్రీ బీకి డిగ్రీ 3, డీకి డిగ్రీ ఇది 3. సో డిగ్రీ 3, 3, 3, 3 డిగ్రీ 3, 3, 3. ఈ ప్రాబ్లం అడ్వాంటేజ్ ఏంటంటే మనకు డిగ్రీ ఆఫ్ సీక్వెన్స్ సేమ్ వచ్చినాయి. సో అందుకని చెప్పి ఇక్కడ పెట్టి నేను 4కి ఈ అని ఫిక్స్ చేసిన. 4కి ఈ 4 ఈ అనేది ఫిక్స్ అయిపోయింది. సో 4కి ఈ ఫిక్స్ అయినప్పుడు 6కి ఏదో ఉంటుంది, సిఏ కదా. 4కి ఈ ఫిక్స్ అయినప్పుడు 6కి మన రిమైనింగ్ ఒకటే ఉంది కదా. చూడండి 5కి డి అయిపోయింది,
4కి ఈ అయిపోయింది, 1 ఆల్రెడీ మనం ఫిక్స్ చేసినాం కాబట్టి ఎఫ్ అయిపోయింది, 6కి సి అని ఫిక్స్ చేసిన. మనకు ఉండేది ఏంది ఇప్పుడు 2b, ఇది ఒకటి మనకి 2 చూడండి ఉంది, ఇక్కడ b అనేది ఉంది. సో ఈ 2b ఎట్లా రిలేషన్ అని చెప్తే 4 ఉంది చూసారా, మనం ఆల్రెడీ 4కి ఏది ఇచ్చినాం, ఈ అనేది ఇచ్చేసినాం. 4కి ఈ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ 4 ఈక్వల్ టు ఈ అన్నప్పుడు d ఒకటి మిగిలింది, మనకు 2 ఒకటి మిగిలింది. సో 2 ఈక్వల్ టు d అని ఇచ్చినాం. సో ఇంకోటి ఏం తీసుకుంటాను నేను, 4 తీసుకుని ఈ తీసుకుంటా. 4కి చూడు, 4కి చూడండి ఇక్కడ 3 5 1, 5కి ఆల్రెడీ d ఫిక్స్ చేసిన, 1కి f ఫిక్స్ చేసిన, 4కి మనకు ఆల్రెడీ ఏముంది, ఈ ఉంది. సో ఇక్కడ ఈ 4 అయిపోయింది, ఇక్కడ మనకు d అనేది 5 అయిపోయింది, 1 అనేది f అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది 1 ఏ ఈక్వల్ టు 3. ఇట్లా అంటే మనం డిగ్రీ సీక్వెన్స్ యూజ్ చేసుకుంటూ మనం దీన్ని కరెక్టింగ్ అనేది చేస్తాం అంతే. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏదైనా ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ టు ఈతల నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, అవతల నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, నెంబర్ ఆఫ్ వర్టిసెస్, ఈ రెండు చేసేస్తాం మనం. పక్కా చెప్తున్నా కదా, ఈ రెండు అనేది చేసేస్తాం. సో ఈ రెండు చేసినప్పుడు మనకు థర్డ్ పాయింట్లో ఏంటంటే సైక్లింగ్ చేసిన ఇది మోస్ట్ మనకి ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ వర్టిసెస్, ఎడ్జెస్, ద డిగ్రీ సీక్వెన్స్. ఫోర్త్ పాయింట్ ఇది. నేను ఎక్స్ట్రా పాయింట్ అని చెప్పి సైక్లిక్ అని చెప్పిన. సో ఇలా కూడా వెళ్ళిపోయి దీన్ని ఎలా చేస్తామంటే డిగ్రీ ఆఫ్ సీక్వెన్స్ యూజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఈతలు ఉన్న గ్రాఫ్లు ఉన్న దీని డిగ్రీ ఎప్పటికీ సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీకు ఈ వాల్యూస్ వచ్చేసినట్టు నీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం 80% ఆఫ్ ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఎడ్జ్ ప్రిజర్వింగ్ అని చెప్పి చేసేసావు. ఎడ్జ్ ప్రిజర్వింగ్. నెక్స్ట్ పాయింట్ ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఎలా అంటే నువ్వు ఆల్రెడీ ఒక్కొక్క దానికి అసైన్ చేసిన. ఇప్పుడు 1కి నేను ఎఫ్ అనేది అసైన్ చేసిన, సో 5కి డి అనేది అసైన్ చేసిన, సో 4కి ఈ అనేది అసైన్ చేసిన, 2కి 3కి ఏ అనేది అసైన్ చేసిన, 6కి ఇలా చూడండి 6కి సి అనేది అసైన్ చేసిన, 2కి బి అనేది అసైన్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది చూడండి, సేమ్ మీరు ఇది అసైన్ చేయగానే మీకు ఎడ్జ్ ప్రిజర్వింగ్లో ఎలా ఉంటుందంటే చూపిస్తా. ఎడ్జ్ ప్రిజర్వింగ్లో ఒక్క నిమిషం చూడండి, ఎడ్జ్ ప్రిజర్వింగ్. సో ఎడ్జ్ ప్రిజర్వింగ్లో మీరు ఇటు చూస్తే మీ 1కి 2కి 1 2 అడ్జసెన్సీ ఉంది. ఇప్పుడు 1 ఏంది నీకు ఎఫ్కి బి ఉందా, ఇట్లా అంటే ఈ దీనికి అడ్జసెన్సీ ఎడ్జ్ అనేది ఉంది కాబట్టి ఎఫ్కి బి కూడా అడ్జసెన్సీ ఉండాలి. చూడండి 1కి 2కి చేసిన, ఎఫ్కి బికి చేసిన, సేమ్ 2కి 6కి చేసిన, 2కి 6కి చేసిన. ఇప్పుడు ఏముండాలి, బీకి సి ఉండాలి. అర్థమైంది దీనికి కానీ బీకి సి ఉండాలి. ఉందా మనకు బీసీ చూద్దాం, బి అండ్ సి ఉంది. సో ఇట్లా ఎడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏం చేసిన 6 3 అనేది తీసుకో, ర్యాండమ్ ఏదన్నా తీసుకో, 3 4 తీసుకున్నాం. నెక్స్ట్ 3 4 ఏమి ఉండాలి, సో మనం ఏం చేసినాం 3 అండ్ 4 తీసుకున్నాం. సో ఏకి ఈకి అనేది ఉండాలి, ఏఈ చూడండి, ఏఈ అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ తీసుకున్న చూసినాం 1 2 ఎలా అయితే తీసుకున్నాం, ఎఫ్బి మనకు ఉంది. ఇంకో కలర్ యూజ్ చేస్తాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 1 2 చేసినప్పుడు నీకు ఎఫ్బి అనేది ఉండాలి. సో 1 2 చేసినావు కదా, 1 2 చేసినాం చూడండి, 1 2 చేసినాం, 1 2 చేసినాం, ఎఫ్బి ఉందా, ఎఫ్బి ఉంది. నెక్స్ట్ ఏం చేస్తావు, ఒక 4 3 అనేది తీసుకున్నాం, ఈ ఏ కూడా ఉండాలి, 4 3 అడ్జసెన్సీ, ఈ ఏ ఒకటి అడ్జసెన్సీ. నెక్స్ట్ ఏం చేస్తావు, ఒకటి ర్యాండంగా 5 6 అనేది తీసుకో, 5 6 ఎడ్జ్ తీసుకున్నప్పుడు ఏముండాలి నీకు ఎడ్జ్, ఇంకోటి డిసి కూడా ఉండాలి. 5 6 తీసుకున్నాం, డిసి ఇలా. అర్థమైందా? అంటే ఎడ్జ్ ప్రిజర్వింగ్ అనేది యూజ్ చేస్తాం. సో నీకు ఈ పాయింట్స్ వచ్చేసి ఎడ్జ్ ప్రిజర్వింగ్ టక్క మెయిన్ థింగ్ ఈ పాయింట్స్ అనేది ఎట్లా చూసుకోవాలి, డిగ్రీ ఆఫ్ సీక్వెన్స్ యూజ్ చేసుకొని చూసుకోవాలి. సో ఇలా పాయింట్స్ పెట్టి నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే నెక్స్ట్ 6th పాయింట్ ద మోస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేస్తావు. నువ్వు రాసుకున్న పాయింట్లు చూడు, అడ్జసెన్సీ మ్యాట్రిక్ ఎలా అంటే గ్రాఫ్ G1 అండ్ గ్రాఫ్ G2 ఇలా తీసుకున్న తర్వాత నువ్వు అడ్జసెన్సీ మ్యాట్రిక్ ఆఫ్ G1 ఎలా చేస్తావు అంటే 1 2 3 4 5 6 వేసి 1 2 3 4 5 6 వేసి సేమ్ ఇక్కడ 1 2 3 4 5 6 ఎఫ్ 2 ఏది ఉంది మనకు అడ్జసెన్సీ బి. సో ఎఫ్బి ఏ అండ్ ఈడిసి ఇట్లా తీసుకొని ఏం చేస్తాను ఇప్పుడు ఎడ్జ్ చూడు, 1 1కి ఉందా సెల్ఫ్ లూప్, లేదు 0. సో 1 2కి ఉంది, అర్థమైందా? సో ఎఫ్ఎఫ్కి లేదు, ఎఫ్బికి ఉంది. సో ఇక్కడ నువ్వు మ్యాచ్ చేసుకునే నువ్వు సేమ్ నువ్వు 1 1లో ఎలా అయితే చేసినావు మ్యాట్రిక్స్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ సేమ్ ఇది కూడా ఇలానే. సో ఇప్పుడు నువ్వు చేసినప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 3 3కి ఉందా, సో 0 ఉంది. 3 2కి ఉంది చూడండి, 3 2 ఏడా 3 2 ఉంది. సో ఇది 3 2 ఉన్నప్పుడు నీకు 3 ఏంది ఏ కదా, 2 ఏంది బి కదా. సో ఏ బి కూడా ఉందా లేదా చూసుకుందాం, ఏ బి. అర్థమైందా? అంటే నువ్వు 1 2 3 1 2 3 రాసుకొని ఇక్కడున్న అడ్జసెన్సీ మ్యాట్రిక్ ఇక్కడున్న అడ్జసెన్సీ మ్యాట్రిక్ సేమ్ ఉండదు. చూడండి ఇప్పుడు ఫస్ట్ రోజు చూద్దాం, 0 1 0 1 1 1 0 0 1 0 1 1 0. సో 0 1 0 1 1 0 0 1 0 1 1 0.
సో ఇలా అంటే మీకు బ్రీఫ్ చెప్తున్నా, ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా నేను లింక్లో మన ప్లేలిస్ట్లో ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను నేను మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కోసం ఎలా ఉంటాయని చెప్పి. సో ఇలా ఫస్ట్ పాయింట్ కూడా మెయిన్ థింగ్, మీకు వచ్చిన రాకపోయినా పాయింట్స్ మాత్రం మెయిన్ థింగ్. ఇఫ్ రైట్ ఆర్ రాంగ్ ఉన్నా రైట్ అయినా సరే ఫరక్ పడదు. ఫస్ట్ మనం ఫస్ట్ ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, నెంబర్ ఆఫ్ వర్టిసెస్, ద డిగ్రీ సీక్వెన్స్ అండ్ ద వర్టెక్స్ ప్రిజర్వింగ్, ద ఎడ్జ్ ప్రిజర్వింగ్ అండ్ ద సిక్స్త్ పాయింట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ కంపేర్ చేస్తే మీకు సేమ్ వస్తుంది, ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసిపోద్ది. సో నువ్వు రాసే నెక్స్ట్ పాయింట్ ఉంటుంది చూసారా, నువ్వు రాసే నెక్స్ట్ పాయింట్ ఎలా అంటే చూడండి, నువ్వు రాసే నెక్స్ట్ పాయింట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫంక్షన్ G1 to G2 such that it is 1 and onto function, 1 and onto function, f of 1 equal to f, f of 5 equal to d, f of 3 equal to b, f of 4 equal to c, f of 6 equal to 7 అని ఇలా మెన్షన్ చేసి, సో దట్ ద అడ్జసెన్సీ ఈజ్ ప్రిజర్వ్డ్. మనం అడ్జసెన్సీ చూసాం కదా 6 పాయింట్. సో అడ్జసెన్సీ ఈజ్ ప్రిజర్వ్డ్ తర్వాత నువ్వు లాస్ట్లో పాయింట్ అనేది రాయాలి. ఇలా లాస్ట్లో పాయింట్ ఏం రాస్తావు, సో f is 1 and 1 to function, the adjacency is just, so we can say that G1 and G2 are isomorphic. సో మీకు మళ్ళీ సింపుల్, మీకు టెన్షన్ పడకండి. ఫస్ట్ ఐసోమార్ఫిక్ అంటే ఒక 6 పాయింట్లు బట్టి అని చెప్పలేము. ఓ 2 గ్రాఫ్లు వేసుకుంటే దానికి ఏముంది, వర్టెక్స్ ఉందా, ఎడ్జ్లు ఉన్నాయా, డిగ్రీ సీక్వెన్స్ ఉందా, వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఉందా, ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఉందా, అడ్జసెన్సీ మ్యాట్రిక్ ఉందా, పక్క మ్యాక్సిమం చెప్తాను. మీకు 3 పాయింట్స్ కరెక్ట్ అయితే ఇంకో 3 పాయింట్ మ్యాక్సిమం కరెక్టే, 80 to 90%. సో ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ గ్రాఫ్స్ అనేది కరెక్ట్ లేకపోతే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో 2 గ్రాఫ్లు ఇచ్చిండు, చెక్ వెదర్ ద గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ అని అన్నాడు. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 1 2 3 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 1 2 3 ఉన్నాయి. సో మనం ఈయన చెప్పచ్చు. సో ఎడ్జెస్ మ్యాచ్ లేవు కాబట్టి నీకు పక్క 3 పాయింట్లు కరెక్ట్ అయితే అవతల 3 పాయింట్లు కరెక్టే. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ G1 and G2, సో దే ఆర్ నాట్ ఐసోమార్ఫిక్. అంతే, ఇలా చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఐసోమార్ఫిక్ ప్రాబ్లం అనేది అయిపట్టుకున్నాం. టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంది మీకు అర్థమైంది కదా. సో బ్రీఫ్ అర్థమవుతుంది. ఇంకా మీకు కామెంట్ చేయండి, ఇంకేమైనా దీనికి ఐసోమార్ఫిక్ ఇంకా ప్రాబ్లం కావాలి బ్రో అంటే నేను లింక్ అనేది పెట్టేస్తా. ఎందుకంటే మనం తొందరగా కవర్ చేసుకోవాలి 5th యూనిట్. సో 5th యూనిట్ ఏముంది మనకి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను స్పానింగ్ ట్రీ గురించి చెప్పేసి ఒక వీడియో మొత్తం, బైనరీస్ ఒక వీడియో మొత్తం అయిపోద్ది. సో మ్యాక్సిమం మనకు అన్నీ అనేది కవర్ అయిపోద్ది. సో ఇక్కడ మ్యాక్సిమం అన్నీ అనేది కవర్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే స్పానింగ్ ట్రీ, బైనరీ ట్రీ ఇది చెప్పేసుకున్నాక గ్రాఫ్స్లో హామిల్టన్, ప్లేనర్, మల్టీగ్రాఫ్ అన్నీ ఒక వీడియోలో చెప్పేసుకున్నాం. గ్రాఫ్స్ అని బ్రీఫ్గా అంటే వాడు డైరెక్ట్ దాని గురించి అడగచ్చు. అంటే ఎలా అడగచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్లేనర్ గ్రాఫ్ డ్రా చేయమనొచ్చు. మీకు ప్లేనర్ గ్రాఫ్ అంటే చెప్పిన క్రాస్ ఎడ్జెస్ ఉంటుంది. హామిల్టన్ గ్రాఫ్ అంటే ఏందని అడగచ్చు. మల్టీగ్రాఫ్ అంటే మనకు ఐసోమార్ఫిక్, స్పానింగ్ ట్రీ, బైనరీ ట్రీ అండ్ గ్రాఫ్ కలరింగ్ ఈ 3 టాపిక్లో మనకు మ్యాక్సిమం 100కి 99% 5 మార్క్స్ అనేది దిగుతుంది. అంటే ఇన్ కేస్ మన బ్యాడ్ కండిషన్ ఉంటే 5 మార్క్స్ దిగి గ్రాఫ్లోకి వెళ్ళి ఏం అడగచ్చు, ఇంకో 5 మార్క్స్ అడగచ్చు. లేకపోతే వాడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గ్రాఫ్ కలరింగ్లో 10 మార్క్స్ అడగచ్చు. లేకపోతే ఐసోమార్ఫిక్ 5 మార్క్స్ అడిగి స్పానింగ్ ట్రీ గురించి అయినా రాయమని. మాకైతే ఐసోమార్ఫిక్ అడిగిండు, తర్వాత స్పానింగ్ ట్రీ గురించి అడిగిండు. ఈసారి మీకు ఐసోమార్ఫిక్ ఇచ్చేసి బైనరీ ట్రీ గురించి అడగచ్చు. డైరెక్ట్ గ్రాఫ్ కలరింగ్ అడగచ్చు. 4 కలర్ ప్రాబ్లం కూడా అడగచ్చు 10 మార్క్స్కి. సో ఈ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాఫ్లో మనం హామిల్టన్ గ్రాఫ్, ప్లేనర్ గ్రాఫ్, మల్టీగ్రాఫ్ చూసేసుకుందాం. సో సెట్ అయిపోద్ది యూనిట్ అయిపోయినాక మేము 4th యూనిట్లో వెళ్ళిపోదాం మనం టైం వేస్ట్ చేయకుండా. సో నా నుండి ఒక 2 యూనిట్స్ మీకు చేసి పెడతా. మీరు ఏదున్నా కామెంట్ చేయండి, ఏది ఉన్నా సరే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ప్లేలిస్ట్లో యాడ్ చేయాలి. ఇంకా ఐసోమార్ఫిక్ ప్రాబ్లమ్ ఇంకా యాడ్ చేస్తా. సో రైట్ గైస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై అందరికీ. స్పానింగ్ ట్రీతో రెడీ ఉంటా. రైట్.